హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేయడం కోసం నిన్న తాడేపల్లి ప్యాలెస్కు చేరుకోవడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీ అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన వీడియోలు ఒకటి బయటకు వచ్చాయి. ఇంకేముంది, పండగ, అది కూడా జనసేన దొరికింది. ఎందుకంటే మామూలుగా దొరకలా జనసేన. టన్నుల కొద్ది భయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ. కాబట్టి దొరకగానే వెంటనే అలంకా ప్యాలెస్ నుంచి బెంగళూరు నుంచి నిన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వచ్చేయడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏంటి అనేది మనం మొన్న ఒకసారి మాట్లాడుకున్నాం క్లియర్గా. జనవరి 26 తారీఖు దేశం మొత్తం గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం దేశభక్తి అనేది లేదు. గత ఏడాది కూడా ఆగస్ట్ 15 కూడా ఆయన జెండా ఎగరేలా, ఏదో ట్వీట్ చేసి ఒక పోస్టర్ వదిలేసారు తప్ప ఆయన స్వయంగా మాత్రం జెండా ఎగరేలా. ఎందుకంటే అది అంత అవసరం లేదు. ఇది అవసరం కదా వీడియో. ఇది చాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏమంటారు, కోతికి కొబ్బరి చెప్ప దొరికినటువంటి ఆనందంతో ఎగిరిపోయారు అంతే. అందుకే ధన్మని దిగిపోయారు నిన్న దెబ్బడికి. మామూలుగా లేదు. ఇంకా ప్రెస్ మీట్ పెట్టారు, ఒక రేంజ్లో సిద్ధమైపోయారు. వచ్చిన తర్వాత కొన్ని అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడారు. అంటే దేశానికి సంబంధించినటువంటి గర్వంగా, ఎంతో గొప్పగా, అసలు ఊరు పేరు లేనటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా కనీసం ఒక దండం పెట్టి మన స్వతంత్రానికి సంబంధించినటువంటి ఎంతోమంది త్యాగ ఫలాలను గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఉంటుంది. ఒక ఫోటో అన్న పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం అలా కాలు బయట పెట్టి ఆయన అలంకా ప్యాలెస్లో ఇంటి పైకి వెళ్ళి కానీ బయటకు వచ్చి కానీ ఒక జెండా ఎగరేయడానికి టైం లేదు. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోల గురించి ఇలా మాట్లాడడం కోసం టైం వచ్చేసింది. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్. దేశభక్తే ఉంది, మనకు అవసరం లేదు. మనకు వేల కోట్లు కొన్ని అక్రమంగా సంపాదించడం కోసం ఏ రకంగా ఈ దేశం మనకు ఉపయోగపడిందో అలా ఉపయోగించుకోవాలి. కానీ దేశభక్తి చూపిస్తే మనకేమో వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి అండ్ పాలసీ. వీళ్ళు మనకి నాయకులు కాబట్టి. ఇంకా ఎందుకింత నేను మాట్లాడుతున్నాను అంటే, మొన్న దీని గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇంకొక వీడియో గురించి ఒక్కసారి వినిపిస్తాను, నేను వినండి. డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్ లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు వీడు. డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కాదు. ఈ డిఎస్పీనా ఏంటి అసలు ఈడు అనుకుంటున్నారంట. భీమవరం మీటింగ్ లో అంట. అసలు ఇది నిజంగా సమాజంలో ఉన్నామా లేమా, అసలు ఏం జరుగుతా ఉంది? జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి, జంగల్ రాజ్యం కాకపోతే ఇంకేంటి ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన గంటలు లేదంటే ఇంకొకటి చూపించినప్పుడు మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు డోర్ డెలివరీలు చేసినప్పుడు లేదు. కానీ ఇది ఏంటి, ఇది రాజ్యమా లేదా ఏమంటారు నాగరికతలో ఉన్నామా లేదా అనేటువంటి గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఏ నాయకుడైనా మాట్లాడచ్చు. ఈవెన్ వాళ్ళకి ఆ హక్కు ఉంది, దేని మీదైనా ప్రశ్నించవచ్చు. ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి దరిద్రాన్ని డెఫినెట్గా ప్రశ్నించాలి. అది ప్రతిపక్షంలో ఉన్నా లేదా ప్రతిపక్షాన్ని అడుక్కుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా ఆ హక్కు ఉంది, ప్రశ్నించాలి. ఇక్కడ నా ఇబ్బంది కావచ్చు, చాలామంది ఇబ్బంది ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి వార్డ్స్. అది కూడా ఈ దేశానికి బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. నాయకులు 5 ఏళ్లకోసారి వస్తారు, పోతారు, వాళ్ళ రాజకీయంగా సంపాదించుకుంటారు, పోతారు. కానీ బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగాన్ని ప్రజలకి సేవ చేయటం కోసం ఎంతో అహర్నిశలు శ్రమించి చదివి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటారు. దేశానికి ఎంతో గొప్ప సేవ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళ అందిపుచ్చుకున్నటువంటి పరిస్థితి. టాప్ ర్యాంకర్లు అవుతారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి వాడు వీడు అనిపించుకునేటువంటి పరిస్థితికి వాళ్ళ స్థాయి దిగజార్చుకున్నారని చెప్పాలి. దిగజార్చుకున్నారు. ఆయన దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తామా చెప్పండి? ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అలా అనటానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఆయన అలా వాడుకున్నారు వీళ్ళని. కొన్ని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఏ రకంగా సంపాదించారు, దాంట్లో ఎంతమంది ఐఏఎస్లు టాప్ ర్యాంకర్లుగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారిని కావచ్చు, కొంతమంది ఐఏఎస్ల జీవితాన్ని, ఐపీఎస్ల జీవితాన్ని సర్వనాశనం చేసి జైల్లో ఆయనతో పాటు జైల్లోకి పంపించినటువంటి ఘనత అయింది. వాళ్ళు ప్రలోభపడ్డారా, భయపెట్టారా, ఇంకొకటి అనుకున్నారా, ఏదైనా అనుకోండి, బట్ ఆయనకి లొంగిపోయారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నేను ఏది చెప్తే అది చేసేవాళ్ళు. వీళ్ళకి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కావచ్చు. అందుకే వాడు వీడు అంటారు. ఎందుకంటే వాళ్ళు అలా ఉపయోగపడ్డారు కాబట్టి. అప్పుడు సంగతి పక్కన పెడదాం. రీసెంట్గా ఐపీఎస్ల గురించి ఇప్పుడు ఎవరో
ఒక ఐసీ గురించి, ఎస్పీ గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు ఆయన, భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి అనుకుంటా, ఒక పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ అధికారుల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా గొప్పగా ఏం మాట్లాడతారు? ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండగా పోలీస్ యంత్రాంగాన్ని, ముఖ్యంగా ఐపీఎస్ని ఎలా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు ఎలా ఉపయోగపడ్డారు అంటే, కొంతమంది అయితే మరీ దారుణంగా ఎంపీ ట్రిబుల్ గారు రఘురామకృష్ణరాజు గారిని మట్టు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా చేయడం కోసం సహకరించారు. వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. కొంతమంది సస్పెండ్ అయిపోయారు, కొంతమంది కోర్టుల్లో కేసుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. కొంతమంది అప్రూవర్గా మారినటువంటి పరిస్థితి. ఇంకొంతమంది ఇంకా చెప్పాలంటే ఒక బాలీవుడ్ నటిని తీసుకొచ్చి ఇంకా మాటల్లో చెప్పడానికి కూడా కాదు, వాళ్ళని ఉపయోగించుకోవటం కోసం నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళను వాడుకున్నారు. అలాంటి పనులు చేశారు కాబట్టే వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు కాదు ఇంకెలాంటి వ్యాఖ్యలు చేస్తారు? వాడు వీడు అనకపోతే ఏంటి ఆయన చేసేది? అలా ఆయన అనుకుంటున్నారు. వీళ్ళు మనం ఏది పడితే చేయడానికి పక్కలేమంటే వేసే టైపు రా బాబు వీళ్ళని ఆయన ఉద్దేశం. అందుకే వాడు వీడు అంటారు. మీకు కోపం రావచ్చు ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, కానీ మీకు కోపం రావాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే బాధ కలుగుతుంది. మీరు ఈ దేశానికి ఈ నాయకులు వస్తారు పోతారు, ఇలాంటివి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కానీ మీరు శాశ్వతం ఈ దేశానికి. చాలా గొప్ప గొప్ప ఆలోచనలతో దేశానికి ఎంతో సేవ చేయడం కోసం మీరు వచ్చిన వాళ్ళు, కానీ ఇలాంటి వాళ్ళ చేత తిట్లు తింటుంటే బాధ అనిపిస్తుంది. అందుకే మీకు కోపం రావాలి. అందుకే చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. మీకు ఏదో సినిమాల్లో వాళ్ళు పోలీసు వాళ్ళని తిట్టారనో, పోలీసు వాళ్ళని కించపరుస్తూ కొంచెం డైలాగులు చెప్పారనో, కోపం వచ్చినప్పుడు ఏమంటారు, మీ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు దానికి మీరు అంత వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాడు వీడు అంటున్నటువంటి ఒక మాజీ సీఎం, ఇన్ని కేసుల్లో A1 A2గా ఉన్నటువంటి ముద్దాయి, 16 నెలల జైలు అనుభవించినటువంటి ముద్దాయి మిమ్మల్ని వాడు వీడు అంటుంటే మీకు కోపం ఎందుకు రావట్లేదు? ఆలోచించుకోండి. మిమ్మల్ని ఏ స్థాయికి దిగజార్చారో ఆలోచించుకోండి. మీరు కూర్చో అని ఒక క్రిమినల్ని మీరు కూర్చోబెట్టాల్సింది పోయి ఒక క్రిమినల్ మిమ్మల్ని వాడు వీడు అంటుంటే ఏం చేయగలుగుతున్నాం అనేది రియలైజ్ కనీసం తెలుసుకోండి. మీకు అక్కడ ఇబ్బందిగా ఉంది, మీరు నిజాయితీగా పనిచేయడానికి వచ్చారు, డెఫినెట్గా ఒక మంచి సిద్ధాంతాలతో వచ్చారు కాబట్టి మీరు ఐఏఎస్ పాసులు అయ్యి ఐపీఎస్లు పాస్ అయ్యి బ్యూరోక్రాట్గా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. కానీ ఇలా మీరు ఒకరి దగ్గరికి వాళ్ళు భయపెట్టారనో ప్రలోభ పెట్టారనో మీరు అనుకోవచ్చు, మాకు అలాంటి అవకాశం లేదను. ఇక్కడ కాకపోతే ట్రాన్స్ఫర్ చేసి అవతల పడేస్తారండి, ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేసుకోండి. అక్కడ కూడా నచ్చలేదు ఇంకో చోటుకి వెళ్ళండి, అక్కడ కూడా నచ్చలేదు ఇంకో చోటుకి వెళ్ళండి, కానీ నిజాయితీగా బతకండి. ఇలాంటి వాళ్ళ దగ్గర చేసే కన్నా మనం ఉద్యోగం చేయవసరం లేదనుకుని బయటకు వచ్చి ఓపెన్గా చెప్పండి, మమ్మల్ని చేసుకొని ఇవ్వట్లేదు అందుకనే అని చెప్పండి. మీకన్నా గొప్ప తోపులు ఎవరు లేరు అనుకోవచ్చు, ఏదో సినిమాలు చెప్తారు కదా ఆ టైపులో. మీరు ఆలోచించుకోండి. అంతేగాని ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం ఏంటి కర్మ, మనకేంటి దరిద్రం? ఇలాంటి నాయకులు అంటే నేను చెప్పాల్సిన అవసరంలా. 16 నెలల జైల్లో ఉండి 30 పైగా కేసులు పెట్టుకుని కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించి వాళ్ళతో మనం ఎలా మాట్లాడడం? ఒక రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని ఎలా అంటుంటే వాళ్ళతో పాటు సమానంగా మిమ్మల్ని కూడా ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎక్కువ వాళ్ళకే గౌరవిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు, కానీ మిమ్మల్ని మాత్రం ఏమంటున్నారో ఏం చేస్తున్నారో చూసుకోండి అంతే. అంతేగాని ఎవరిని కించపరిచేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్గా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం కాబట్టి చెప్తున్నాను.